24వ అధ్యాయంలోకి వస్తున్నాను. ఎనిగేది అరణ్యానికి వచ్చి నేను చదువుతా ఉన్నాను. 24:3 మార్గమునున్న గొర్రెల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు శంఖానివర్తికి పోగా దావీదు అతని జనులను ఆ గుహ లోపలి భాగమున ఉండే గనుక దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువును నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని వస్త్రపు చెంగును కోసెను. ప్రియులారా, సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి వచ్చాడు. దావీదు ఎనిగేది అరణ్యమందు ఉన్నాడని చెప్పి తెలుసుకొని, వర్తమానం తెలుసుకొని ఇశ్రాయేల్ అందరిలో నుంచి ఒక 3,000 మంది సైన్యాన్ని తీసుకొని కొండ మేకల వాసం గల శిలాపర్వతం మీదకి వచ్చాడండి. దావీదు అక్కడ ఉంటున్నాడని చెప్పి తెలుసుకొని పట్టుకోవడం కోసం వచ్చాడు. వస్తే సౌలు బాగా వెతికి అలసిపోయాడు. శంఖానివర్తికి పోగా అనే ఒక మాట రాయబడింది అక్కడ, చూసారా? 3వ వచనంలో 24వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 24:3 సౌలు శంఖానివర్తికి పోగా అని. శంఖానివర్తి అంటే ఏంటి అసలు? శంఖ అంటే మరి సందేహము, నివర్తి అంటే నివృత్తి, పరిష్కారం. సందేహ నివృత్తి, సందేహాన్ని పరిష్కారం చేసుకోవడం. శంఖా నివర్తి అంటే నీలో ఉన్న సందేహాన్ని పరిష్కారం చేసుకోవడం, నివృత్తి చేసుకోవడం, మరి సమస్యని పరిష్కరించుకోవడం. ఏ సమస్యలో ఉన్నాడు సౌలు ఏ సమస్యలో ఉంటే శంఖానివర్తికి వచ్చాడు. సౌలుకున్న సమస్య ఏంటి? సౌలుకున్న సమస్య ఏంటంటే దావీదు రాజు అవుతుడేమో అని చెప్పి అతను భయపడి ఆ యొక్క శంఖానివర్తి కోసం వచ్చాడు. సందేహాన్ని నివృత్తి చేసుకొని ఆ యొక్క ఎనిగేది అరణ్యంలో ఉన్నాడని చెప్పి ఆ గుహ కాడికి వచ్చి ఆ గుహలోకి వెళ్ళిపోయి కాసేపు పడుకుందాం అని చెప్పి పడుకొని నిద్రపోతున్నాడు సౌలు. దాని లోపలే ఉన్నారు 400 మంది దావీదు సైన్యం. దావీదు ఉన్నాడు, దావీదు సైన్యం కూడా ఉంది. వాళ్ళు చూశారు సౌలు సైన్యము 3,000 మంది వచ్చి నిద్రపోతూ ఉన్నారు. నిద్రపోతూ ఉంటే దావీదుకి చెప్పారు, అయ్యా, నీ యొక్క శత్రువు ఈరోజు నీ కోసం అప్పగించబడ్డాడు. ఇతన్ని మరి చంపివేస్తే మనకున్న సమస్య అనేది పోతుంది. మనం అరణ్యాల్లో, అడవుల్లో, గుహల్లో దాక్కుంటున్నాం. మరి ఆహారానికి కూడా ఇబ్బంది పడిపోతున్నాం. మరి ఇక్కడ దోమలేంది, క్రూర జంతువులేంది, పాములేంది, ఎలుగుబంట్లేంటి, సింహాలేంటి, పులులేంటి, రకరకాలైన బాధలు పడుతూ ఉన్నాం. మరి దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, ప్రేమను బట్టి ఆయన రాజ్యంలో ప్రవేశించాలని చెప్పి మనం ఆశపడుతున్నాం. కానీ మరి సౌలు మహారాజు అనునిత్యం మనల్ని వెంటాడుతూనే ఉన్నాడు, చంపివేయాలని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటే ఇక సౌలు నిద్రపోతూ ఉన్నాడు. దావీదు వచ్చి సౌలు యొక్క పై వస్త్రపు చెంగుని సగానికి కోసాడు. కోసి తీసుకొని బయటికి వెళ్ళాడు. అయితే ఈ యొక్క సౌలు యొక్క సైన్యం నిద్రపోతూ ఉంది. దావీదు సైన్యం అన్నారు, మహారాజా దావీదు గారు, ఈ సౌలుని ఇక్కడ చంపేస్తాం, ఒక్క మాట మీరు సెలవేయండి, చంపేస్తాం, మీరు చంపకపోతే మేము చంపుతాం అని చెప్పి అడిగారు. అప్పుడు దావీదు అన్నాడు, వద్దయ్యా, యెహోవా చేత అభిషేకం పొందినవాడు, ఆశీర్వాదం పొందినవాడు, ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు సౌలు, అతన్ని మనం చంపకూడదు. దేవుని చేత అభిషేకాన్ని పొందిన వ్యక్తి కాబట్టి అతన్ని మనం ముట్టకూడదు అన్నాడు అని ఆ గుహలో నుంచి బయటికి వెళ్ళి దావీదు అంటాడు, మరి అతను సైన్యంతో మాట్లాడి వాళ్ళని
సౌలు మీదకి పోనీయకుండా ఆఫ్ చేశాడు. ఆఫ్ చేసి మరి అక్కడ చాలా మంచి సిట్యువేషన్ ఉంది. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి, నా ఏలినవాడ రాజా, అంటే ఇది 24:8 వచనం, నా ఏలినవాడ రాజా అని సౌలు వెనక నుండి కేకలు వేయగా సౌలు వెనక చూసెను. దావీదు నేల సాష్టాంగ నమస్కారం చేసి సౌలుతో ఎట్లనను, దావీదు నీకు కీడు చేయని ఉద్దేశించున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు పిలుచున్నావు? ఆలోచింపుము. ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించనో అది నీ కళ్ళారా చూచితివే. కొందరు నేను చంపమని నాతో చెప్పినను, నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక నా ఏలిన వాడిని చంపనని నేను చెప్పి స్తోత్రం, హల్లెలూయా. మా వాళ్ళైతే చంపేది కేకలేశారు. నేను అన్నాను, నా ఏలినవాడా రాజా అని కేకేస్తే సౌలు లేస్తే దిగ్గున పడి లేచి కూర్చున్నాడు. ఆ పరిస్థితిలో కూడా సౌలుకి సాష్టాంగ నమస్కారం చేశాడు దావీదు. సాష్టాంగ నమస్కారం చేసి లేచి దండం పెట్టి అంటాడు, నేను నీకు ఏ అపకారం చేశాను, ఏ అపాయం చేశాను, నీకు మేలే చేశానే, నీ తరపు యుద్ధాలు చేశాను, నేను మరి గొలియాతును చంపాను, మరి ఎన్నో మేలు చేసి నీకు అప్పగించానే, నన్ను చంపాలని చెప్పి ఎందుకు అనుకుంటున్నావు? ఈరోజు యెహోవా నాకు నిన్ను అప్పగించాడు. ఇప్పుడు చంపేస్తే చనిపోయేవాడివే, కానీ దేవుని నీతి నాకు అడ్డం వచ్చింది, దేవుని ఆత్మ అడ్డం వచ్చింది, అందుకే నేను ముట్టలేదు. మా సైన్యం అయితే 400 మంది వచ్చి అంటారు, ఏసేయ్, నువ్వు వేయకపోతే మేము వేసేస్తాం అంటున్నారు. నేను ఒప్పుకోవాలా, ఎందుకంటే నువ్వు దేవుని చేత అభిషేకించబడ్డవాడు కాబట్టి నేను నిన్ను ముట్టలేదు. నీ వస్త్రపు శంగు మాత్రమే కోసా, ఇదిగో నీ వస్త్రపు శంగు మాత్రమే కోసా. కాబట్టి నా వల్ల నీకు కీడు ఎంత మాత్రం కూడా రాదనియు, నాలో తప్పిదం ఎంత మాత్రం లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నా వల్ల నీకు ఎటువంటి కీడు రాదు, నువ్వే నన్ను తరుముకుంటూ చంపటం కోసం వస్తున్నావు. సౌలు అంట దావీదు కోసం అంట 21 సార్లు దాడి చేశారంట. 21 సార్లు దావీదును చంపాలని చెప్పి 21 ఇంట్లో 3 సార్లు చేశాడు, అరణ్యంలో కానీ, మరి అక్కడ మరి ఆకీషు యొక్క ప్రాంతంలో కానీ, మరి అహిమెలెకు ఆ యొక్క ప్రాంతంలో కానీ ఎక్కడైతే సరే చంపాలని చెప్పి సౌలు దావీదు కోసం 21 సార్లు దాడి చేశాడు. కానీ మొట్టమొదటిసారి సౌలు స్వయంగా నిద్రపోతూ దొరికితే దావీదు చంపొచ్చు, కానీ చంపట్లా. నీవు అభిషేకం పొందావు, నిన్ను నేను ముట్టను, కేవలం వస్త్రపు చెంగు మాత్రమే కోసానని చెప్పాడు. చెబితే ఆ మాటకండి చూడండి, మరి ఇశ్రాయేలు రాజు ఎవరిని ముట్టునో బయలుదేరి ఉన్నాడు. ఏ పాటి వాణిని తరుముచున్నావు? చచ్చిన కుక్కను కదా, మెల్లంగిని కదా అన్నాడు. 14 వచనం అంటాడు, 24:14లో, అయా సౌలు మహారాజా, నేను చచ్చిన కుక్కను, మెన్నల్లిని అన్నాడు. కుక్క అంటే మీకు తెలుసు, మరి మెన్నల్లి అంటే ఏంటి? వచ్చే వారం కూడా రావాలి నవబాకు. మెన్నల్లి అంటే ఏంటి? అది నువ్వు చెబుతావని నీకు తెలుసు. అలాంటి మీరు ఎనకటోళ్ళు కాబట్టి మీకు తెలుసు, ఇప్పుడు ఏం తెలుసు వచ్చి ఇవన్నీ. మెన్నల్లి అంటే సన్నగా ఉంటుంది, కొడతా ఉంటుంది, కుట్టింది కూడా తెలియచావుతాడు, కానీ దద్దుర్లు వస్తాయి. మెన్నల్లి అది మంచాల్లో పడుద్ది, అప్పుడప్పుడు నల్లితో పాటు పడుద్ది అది. అమ్మా గొర్రెలకి ఎక్కువగా కరెక్ట్, వెరీ బాగా మాట చెప్పగలను కదా. గొర్రెలకు ఎక్కువగా మెన్నల్లి పడుద్ది, పడి కొడతా ఉంటుంది. గొర్రెల కాసే వాళ్ళకు కూడా మెన్నల్లి కొడతా ఉంటుంది. దావీదు అందుకే ఆ మాట వాడాడు. దావీదు యొక్క వృత్తి ఏంటది? గొర్రెల కాపరి కాబట్టి ఆ భాష మాట్లాడాడు. ఇప్పుడు పిచ్చమ్మ భాషకి, మీ భాషకి, నా భాషకి, మీ భాషకి తేడా ఉంటుంది. పుట్టిన పరిస్థితులు అలాంటివి, సాంగత్యం అలాంటిది. కాబట్టి కొన్ని మాటలు మనం నేర్చుకోవాలి. మరి కుక్క గొర్రెలతో పాటు ఉంటుంది, అంటే విశ్వాసానికి సూచన. వెరీ గుడ్, విశ్వాసానికి సూచన.
మిన్నల్ అంటే బాధ పెట్టేది, ఇబ్బంది పెట్టేది. కాబట్టి నేను మిన్నలి లాంటి వాడిని అయ్యా, ఇబ్బంది పెట్టను నిన్ను. కుక్క లాంటి సచ్చిన కుక్క అన్నాడు. మళ్ళీ ఏ కుక్క అంటది? సచ్చిన కుక్క. సచ్చిన కుక్క కరుచుద్దా? కరవతో. ఊరి బయట తీసిపోయి తాడు కట్టి ఈడ్చవడేస్తాం. అంటే నువ్వు ఎన్నిసార్లు దాడి చేసినా కానీ నీ మీదకి నేను రాను, దయచేసి నీ దాసుడని నన్ను కనుకరించి వదిలిపెట్టమని చెప్పి దావీదు ఆ పరిస్థితుల్లో కూడా బ్రతిమలాడుతున్నాడు. ఎవరిని? సౌల్ని బ్రతిమలాడుతామంటే ఇప్పుడు ఆ సందర్భంలో దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడు చాలింపగా, దావీదు ఈ మాటలు మాట్లాడాడు. చాలించిన సౌలు అంటాడు, దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి. చూడండి, చావు భయం. ఏ భయం అమ్మా? చావు భయం. ఎవరికి? సౌలుకి చావు భయం వచ్చి దావీదా నాయనా అని బిగ్గరగా ఏడ్చి ఏమన్నా ఇట్లా అన్నాడు, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నాకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేతి కనుక నీవు నాకంటే నీతిపరుడవు. స్తోత్రం, హల్లెలూయా. నీవు నాకంటే నీతిపరుడవు. ఇప్పుడు ఆదాం గారి కంటే అబ్రహాం గారు నీతిపరుడు అని చెప్తున్నాను అనుకోండి. ఇప్పుడు ఆదాం గారు అక్కడ ఉన్నారు, పక్కన అబ్రహాం గారు ఉన్నాడు, ఆయన నీతిపరుడు అని చెప్తున్నా. అబ్రహాం ఎందుకు నీతిపడయ్యాడు? అబ్రహాము దేవుణ్ణి నమ్మిన కనుక అది అతనికి నీతిగా ఎంచబడ. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము దేవుణ్ణి నమ్మిన కనుక అది అతనికి నీతిగా ఎంచబడ్డది. మొన్న వాళ్ళ సాక్ష్యం చెబుతున్నారు. పోయిన ఆదివారం సాయంత్రం ప్రార్థన పెడితే మనం సాక్ష్యం చెప్తున్నారు. ఇద్దరు వచ్చి మాకు దేవుడు చేసిన మేలును బట్టి, అనారోగ్యాలను బట్టి, నా భర్త చావు అనే ఒక ఇబ్బంది నుండి తప్పించబడి ఆటో దాడి చేస్తూ ఉంటే చెమటలు పట్టిపోయి గుండెలు దరదాలు ఆడిపోయి ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. మరి మేమైతే ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాల. నేను అంటున్నాను, యెహోవాకి చెప్పుకో, యేసేకి చెప్తే యేసే వాళ్ళ గుండెల్లో రణధ్వన ధ్వనులు మోగించి భయాన్ని పుట్టిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. సౌలు గుండెల్లో భయం పుట్టించింది ఎవరు? ఇక్కడ యేసయ్యే. సౌలుకు భయం పుట్టి ఏడుస్తున్నాడు. దావీదా నాయనా అని బిగ్గరగా ఏడ్చాడు. ఎవరు ఏడ్చారు? మహారాజు ఏడ్చాడు. ఎందుకంటే ఈరోజు దావీదు చేతిలో నేను చనిపోయేవాడిని, మరి దేవుని కృపను బట్టి ప్రేమను బట్టి కాపాడబడ్డానని చెప్పి ఆయన ఏడ్చి ఒక్క మాట మాట్లాడాడు. ఏంటా మాట అంటే, నీవు నాకంటే నీతిపరుడివి. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మీరందరూ యేసుప్రభుని నమ్ముకొని నీతిమంతులయ్యారు. ఈరోజు మీరందరూ యేసుప్రభుని నమ్ముకొని ఎందరికో లేని భాగ్యం అండి ఇది. మీకంటే గనులు, గొప్పవారు, శ్రేష్ఠులు, బలవంతులు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు, జ్ఞానవంతులు చదవర్లో మట్టిలో కలిసిపోయారు. వారికంటే మీరు శ్రేష్ఠులుగా ఎంచబడి సజీవంగా కూర్చొని దేవుణ్ణి స్తుతిస్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు చూడండి, ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన స్తుతించడం అంటే ఎంత గొప్పతనేత అండి. కాబట్టి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం ద్వారా, నీవు నాకంటే నీతిమంతుడవు. అంటే నేను నీకు కీడు చేసినా కానీ నువ్వు నాకు మేలు చేశావు. కాబట్టి నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే, నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే, నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే, నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే వాడుకో యేసయ్యా.
నిఖాయి నిర్మోస్తా. హల్లెలూయా. చారమ్మ తల్లి ఆడుందా పాపం, పరలోక రాజ్యం ఉంటే ఆమె ఈ పాటని సంతోషించను గాక. ఆమె ఎంత ఇష్టం ఆమెకి ఈ పాట. వాళ్ళకంటే వినపడిందంట, పొలాలని చెప్పి ఇంటికొచ్చిందంట పాపం. అయ్యగారు పాటలు పాడుతుంటూ వెళ్ళిపోవాలని చెప్పి. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. దావీదు అంటాడు, నీవు నాకంటే నీతిపడు అని చెప్పి సౌలు అంటున్నాడు దావీదుతోటి. ఆ మాట అన్నప్పుడు అండి, ఒకరికి తన శత్రువు దొరికినలా మేలు చేసి పంపివేయున్నా. అబ్బా, క్వశ్చన్ మార్క్ వేసాడు అక్కడ, క్వశ్చన్ మార్క్ వేసాడు అక్కడ. ఒకరికి తన శత్రువు దొరికినలా మేలు చేసి పంపివేయున్నా అన్నాడు. పంపుతున్నాడు ఏమన్నా? వీడు నన్ను పద్దాక లేచి కాళ్ళ నుంచి ఒకటే కొట్టు కొడుతుండ్రా, ఇవాళ దొరికిందా ఈయన కొట్టాలని చెప్పి అనుకుంటాం కానీ మనం ఏం చేస్తాం? వదిలిపెడతాం? యేసయ్య నీతి, యెహోవా నీతి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువులను ప్రేమించు. మొట్టమొదటి ముందు నీ శత్రువుల్ని ప్రేమించు. తన శత్రువైన సౌలుని దావీదు ప్రేమించాడు. ఎంత, ఏ పరిస్థితుల్లో? మరణకరమైన అపాయకరమైన పరిస్థితులు, మరణకరమైన అపాయకరమైన పరిస్థితులు. ఎవరైనా వదిలిపెడతారండి? వదిలిపెట్టరు. కాబట్టి మరి అప్పుడు అంటాడు సౌలు అంటాడు, నిశ్చయముగా నీవు రాజు వగుదువని, ఇశ్రాయేలు రాజ్యం నీకు స్థిరపరచబడినని నాకు తెలియదు. అదే ఈ బాధ అంతా. అసలు ముందు వచ్చిన బాధ ఏంటంటే, నిశ్చయంగా నువ్వు రాజు అవుతావయ్యా, ఇశ్రాయేలు రాజ్యాన్ని ఆలుతావయ్యా అని నాకు తెలుసు. వచ్చిన బాధ మొత్తం అదే. అసలు ఇప్పుడు బయటపడ్డాడు, ఇప్పుడు ప్రత్యక్షంగా బయటపడ్డాడు. బయటపడి మళ్ళీ ఏమన్నాడు? ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. ఇశ్రాయేలు నువ్వు రాజు అవుదువని, ఇశ్రాయేలు రాజ్యము నీకు స్థిరపరచబడిన నాకు తెలియను. కాబట్టి నా తరువాత నా సంతతి వారిని నీవు నిర్మూలన చేయకుండానట్లును, నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీవు కొట్టివేయకుండానట్లును యెహోవా నామము నాకు ప్రమాణము చేయుము. స్తోత్రము. హల్లెలూయా. సౌలు ఎంత జ్ఞానంతో మాట్లాడుతున్నా చూడండి. సౌలు ఎంత జ్ఞానంతో మాట్లాడుతున్నా చూడండి. ఇక్కడ ఇప్పుడు సౌలు ఇంటి పేరు మధ్యనేనో లేకపోతే మొద్దుకూర అయి ఉంటుంది అనుకోండి. మా ఇంటి పేరు మాయకూడదు. ఈ భూమిని అంతకాలం మా ఇంటి పేరు ఉండాలి. కాబట్టి అది ప్రమాణం చేయ ముందు, నా సంతతి వారిని నువ్వు నా తర్వాత రాజు అయినా కానీ చంపొద్దు. చూడండి ఎంత నీతిగా మాట్లాడుతున్నాడో. చాలామంది అండి మరి చాలా ఇంటి పేర్లు మార్చిపోయినాయి. మీ ఊర్లోనే మీకు తెలిసిన ఇంటి పేరు కొంచెం మార్చిపోయినాయి. ఎందుకనండి? పిల్లలు లేక. ఎందుకనండి? ఆడపిల్లలు పుట్టి వేరే ఊర్లు ఇచ్చి పిల్లలు లేక. కానీ మా పిచ్చమ్మ ఏం చేసిందంటే, ఒక అబ్బాయిని పెంచుకుంది. ఆ అబ్బాయికి పెళ్లి చేసింది. ఒక అమ్మాయి అబ్బాయి పెట్టారు. ఇప్పుడు వాళ్ళ ఇంటి పేరు ఉందా లేదా? ఏ ఇంటి పేరు అది? తన్నీరు ఇంటి పేరు. తన్నీరు ఇంటి పేరు. అంటే దేవుని యొక్క కృప ఈ భూమి మీద శాశ్వత కాలం ఉండాలంటే నువ్వు అపాయానికి ఉపాయంగా ఆలోచించాలి, ఉపకారిగా ఉండాలి. అపాయం చేసినా కానీ ఉపకారిగా ఉండాలి. అంటే సౌలు మాట్లాడాడు, ప్రమాణం చేయించుకున్నాడు. అంతలో దావీదు సౌలుకు ప్రమాణం చేసను. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చాను. అయితే దావీదును అతని జనులను తమ కొండ స్థలమునకు వెళ్ళిపోయి. స్తోత్రం. హల్లెలూయా. దావీదును అతని జనులను కొండ స్థలమునకు వెళ్ళిపోయారు. ప్రియులారా, మరి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ సమూయేలు చనిపోయాడు. 25వ అధ్యాయం మొదట్లో సమూయేలు రామాలో చనిపోయాడు. చనిపోతే మరి దావీదు వచ్చి ఏడ్చి ప్రలాపించి అతని సమాధి చేసి వెళ్ళాడు. మరి పారాను అరణ్యానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మరి ఇక్కడ కర్మేలులో మాయోను నందు
కర్మేలు అనే ప్రాంతం, మాయోన్ అనే ఊరు అనుకోండి. మాయంలో ఆస్తి గలవాడు ఒకడు ఉన్నాడు. ఆస్తి గలవాడు ఒకడు కాపరమన్నాడు. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలు 1000 మేకలు ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుడికై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయీలు. అతని పేరు ఏం పేరమ్మా? నాబాలు. భార్య పేరు అబిగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపస్యై ఉండెను. కాబట్టి అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడనై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. నేను ఈ ఒక్క అధ్యాయం చెప్పి ముగిస్తాను. ఈ 25వ అధ్యాయం చెప్పేసి ముగిస్తాను. ఎందుకంటే 12:30 అయింది కాబట్టి 1 గంటల ముగిచ్చేస్తాను. ఇక్కడ నాబాలు భార్య పేరేం పేరు? అబిగయీలు, సౌందర్యవతి, రూపవతి. నాబాలు మోటువాడు, దుర్మార్గుడు. మోటువాడు అంటే ఏంటి? దుర్మార్గుడు అంటే మంచి పనులు చేయడం, చెడ్డ పనులు చేస్తారు. మరి మోటోడు అంటే ఏది మంచో ఏది చెడో తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక చెట్టు నరకాలండి. నేను మొన్న ఒక చెట్టు నరుగుతున్నా, ఒక పిల్లల్ని పిలిచారు, ఈ చెట్టు కొద్దిగా నరకరా అని చెప్పిచ్చా. వాడు ఏం చేస్తున్నాడు? ఎట్టా చేస్తున్నాడు. చెట్టు పడుద్దా? అటొక దెబ్బ ఇటొక దెబ్బ క్రాసుగా వేసి పేడు తీయాలి. పేడు తీస్తేనే చెట్టు పడిపోద్ది. మరి మోటోడు ఏం చేస్తారు? ఎట్టా నడుస్తారు. అంటే వాళ్ళకి ఎట్టనరికే తెలుసుకోవాలి. ఒకే కొడతారు, ఎట్టనరికే తెలుసుకోవాలి. అంటే వాడికి కండకావరం అయితే ఉంటుంది, కానీ ఏది మంచో ఏది చెడో తెలియదు. అటువంటి వ్యక్తి నాబాలు, కాలేబు సంతతివాడు నాబాలు. కానీ అసలు భార్య మంచిది, అబిగయీలు, రూపసి, అందగత్త, తెలియగల కూడా, మంచి జ్ఞాని. సరే, వీళ్ళు గొర్రెల బొచ్చు కత్తిరించుకుంటున్నారు, మంచి ఇందు చేసుకుంటా ఉంటే మరి ఇక వాళ్ళ పని వాళ్ళకి మొత్తం భోజనం తయారు చేయించాడు, ఏటలు కోసాడు, మేకలు కోసాడు, మొత్తం కూడా రొట్టెలు తయారు చేయించాడు, ద్రాక్షరసం తయారు చేయించాడు, రొట్టెలు తయారు చేయించాడు, మొత్తం కూడా సిద్ధపరిచాడు. ఈ విషయం దావీదుకి తెలిసి తన పనివాళ్ళు 10 మందిని పిలిచి ఆ 10 మందితో అన్నాడు, అయ్యా మీరు వెళ్ళి నాబాలుతో మాట్లాడి మనకు ఆహారం పట్టరండి, ఆహారం లేక అల్లాడిపోతున్నాం. ఆ మాట చదివినప్పుడు నేను చాలా సంతోషపడ్డా. ఇది శుభదినం కదా, శుభదినం అప్పుడు ఆహారం ఎక్కువగా వండుతారు, మిగులుద్ది. కాబట్టి మనకు లేదనకుండా పెడతారు. కాబట్టి మీరు పోయి కాస్త ద్రాక్షరసము, అంజూరు పడలు, మాంసము, రొట్టెలు ఇవన్నీ తీసుకొని రండి అని చెప్పి పంపించారు. నాబాలు వద్దకు వచ్చి వీళ్ళు మాట్లాడారు, అయ్యా మేము దావీదు సైన్యం 10 మంది వచ్చాము, మాకు ఆహారం కావాలి. మరి ఇప్పుడు మీరు శుభదినం మంచి పార్టీ ఏర్పాటు చేసుకున్నారు, మీరు ఇక్కడ మంచి శుభదినం కాబట్టి మరి మీ పని వాళ్ళలో కొంత ఆహారం మాకు ఇస్తే తీసుకెళ్ళిపోయి మేము భోంచేస్తామని చెప్పి అడిగితే ఈ మోటోడుగా ఎవరు? నాబాలు. మోటోడికి ఎవరు? దావీదు. యెషయా కుమారుడు ఎవరు? దావీదు ఎవరు? ఇశ్రాయేలు యొక్క పక్షాన్ని యుద్ధం చేసేవాడు ఎవడు? నాకేం తెలుసు అసలు, వాడెవడో నాకు తెలియదుగా. నా పని వాళ్ళకి ఆహారం పెట్టకుండా వాళ్ళని కడుపు మార్చి మీకు పెట్టాలని మేము పెట్టను పొమ్మని పంపించాడు. పంపించడానికి ఈ విషయంపై దావీదుతోటి చెప్పారు. ఇక అందరూ కూడా కత్తులు తీసుకుని బయలుదేరారు నాబాలు సంతాన్ని నిర్మూలన చేయడం కోసం. బయలుదేరితే ఒక పనివాడు వచ్చి అబిగయీలుతో అంటాడు, అమ్మా మేము అరణ్యంలో ఉన్నప్పుడు, జీపు అరణ్యంలో ఉన్నప్పుడు ఆ దావీదు సైన్యం వచ్చి మా గొర్రెల చుట్టూ మేకల చుట్టూ కంచెగా ఉండి కాపాడారమ్మా. ఒక పులి కానీ, ఒక ఎలుగుబంటి కానీ, ఒక తొడేలు కానీ రాకుండా కాపాడారు. మన మంద మొత్తం ఒక్క పిల్ల పోకుండా కాపాడి రక్షించారమ్మా. వాళ్ళకి ఆహారం పెట్టడం న్యాయమేనమ్మా. కానీ మీ ఆయన గారు లేదని చెప్పి పంపించాడు. వాళ్ళకి కోపం వచ్చుద్దేమో, దయచేసి ఆలకించమని చెప్పాడు. చెబితే ఆమెకు అన్నీ అర్థమైపోయి, జ్ఞాని కదామా,
వామ్మో, దావీదు మహారాజా ఆయన ఇశ్రాయేల్ పక్ష యుద్ధం చేసి గొలియాతును చంపాడు, ఫిలిష్తీయులు పారదోలాడు, 100 మూదాలు తీసుకొచ్చి అప్పగించబడి 200 తెచ్చి అప్పగించాడు. అటువంటి వీరుణ్ణి, యెహోవా చేత అభిషేకించబడ్డవాడిని కాదని పంపించాడని చెప్పి ఆమె గుండెల్లో భయం పుట్టుకొని తన పనివారిని పిలిచి, చూడండి ఇక్కడ మరి ఆమె మాట్లాడుతూ ఉంది వారితోటి, మేము గొర్రెలు కాయచున్నంతసేపు 16వ వచనం చూసుకోండి, 25, వారు రాత్రి పగలు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి, అయితే మా యజమానునికి అతనికి ఇంటి వారి అందరికీ వారు కీడు నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహుజాగ్రత్తగా ఆలోచించమని చెప్పి పనివాడు చెప్పాడు. మా యజమానుడు పనికి మాలినవాడు, ఆ మాట రాస్తాడు ఇక్కడ. పనికి మాలినవాడు అంటే ఏంటి? ఎవరు చెప్తారు చెప్పండి? పనికి మాలినవాడు, పనికి మాలినవాడా అంటారు అంటే ఉపయోగం లేనివాడా? ఏ పని చేయనోడు, ఏ పని తింటాడు, కూర్చుంటాడు, అంతే. చాతకాయనోడు ఇంకా బాగా చెబుతుంది, చాతకాయనోడు. కాబట్టి పనికి మాలినవాడు, ఎవరిని అతనితో మాట్లాడనీయడు. అందుకు అబిగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలు, 200 ద్రాక్ష తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మనకలు వేసిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను గార్ధము మీద వేయించే. చూసావా, తెలియగలది అమ్మాయి. అబిగయీలు ఏం చేసింది? వామ్మో, మా ఆయన కాదన్నాడా, ఇక మన మీద వచ్చి పడి చంపేస్తారు మొత్తాన్ని, మగ జాతి అనేది ఉండదు ఇక మన వంశంలో. అసలే కాలేబు సంతతి ఇది. ఏ సంతతి అమ్మా? కాలేబు సంతతి. కాలేబు గురించి ఎవరు చెప్తారు చెప్పండి? కాలేబు గురించి ఎవరు చెప్తారు చెప్పండి? కాలేబు పేరు ప్రత్యేకంగా ఇక్కడ రాయబడ్డది. ఎందుకని రాయబడ్డది? కానాను దేశానికి చేరిన వ్యక్తులు 2 ఉన్నారు. వారిలో ఒక అతను యెహోషువ, రెండవ వాడు కాలేబు. స్తోత్రం, హల్లెలూయా. అది అంటే యెహోవా చేత ఆశీర్వదించబడి కానాను దేశం చేరిన వారి 2లో కాలేబు ఒకడు, యెహోషువ ఒకడు, 2. అదండి, అందుకని రాశాడు ప్రత్యేకించి. అంటే మంచి వంశం నుంచి వచ్చాడు ఈ దరిద్రుడు, ఈ పనికిమాలినోడు, ఈ దుర్మార్గుడు, ఈ మోటువాడు. 3 మాటలు రాశారు అక్కడ: పనికిమాలినోడు, దుర్మార్గుడు, మోటువాడు. ఇప్పుడు మంచోళ్ళు కడుపున చెడ్డలు కూడా పడతారంటే ఇదేనేమో. కానీ భార్య తెలియగలది. ఏం చేసింది? 200 రొట్టెలు, 200 ద్రాక్ష తిత్తులు, 5 గొర్రెల మాంసము, 5 మణికలు వేయించిన ధాన్యము, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూరపు అడలు గార్ధబొమ్మల మీద వేయించి. గార్ధబొమ్మ అంటే ఏంటి ఆదాం గారు? గాడిదండి, గాడిదే. గార్ధబొమ్మ అంటే గాడిదే. గార్ధం అంటే గాడిదల మీద వేయించి తీసుకొని బయలుదేరి మీరు నాకంటే ముందుగా పోవడి, నేను మీ వెనుక వచ్చేదనని చెప్పి ఆమె ఆజ్ఞ ఇచ్చి గార్ధం మీదకి ఎక్కించేసి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిరి. ముందేమో గాడిదలు పోతున్నాయి. ఏం వేసుకుని పోతున్నాయి? ఆహారం, అంజూరు పాడలో ద్రాక్ష తిత్తులు, రొట్టెలు, 5 గొర్రెల వండిన మాంసము వేసుకొని పోతున్నాయి. ఈ అమ్మాయి వెనక మళ్ళీ గాడిదెక్కిపోతుంది. ఈ లోపల దావీదు సైన్యం ఎదురుపడ్డారు. ఆ యొక్క పర్వతపు లోయలో ఎదురుపడితే ఆమె చూశాను ఇక్కడ, అంతకు మునుపు దావీదు నాబాలున కలిగిన దాని అంతటిలో ఏమీ పోకుండా ఈ అరణ్యంలో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయచి వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారం చేస్తున్నాడే అని అనుకుని అతనికున్న వారిలో ఒక మగపిల్లవాడిని నేను తెల్లవారినప్పటికీ నేనుండనియ్యను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగజేయను గాక అని ప్రమాణము చేస్తున్నాను. దావీదు ఏం ప్రమాణం చేశాడంటే, నా శత్రువు దేవుడు అపాయం చేయను గాక, లేకపోతే ఈ నైట్ వెళ్ళిపోయి వాళ్ళ మగ సంతానం మొత్తాన్ని నేను చంపేస్తా అని ప్రమాణం చేశాడు. చేసేసరికి అబిగయీలు దావీదును కనుగొని గార్ధమ మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లను. స్తోత్రం, హల్లెలూయా. ఈ అమ్మాయి ఇది 2వసారి సాష్టాంగ నమస్కారం చేయటం. ఇంతకుముందు నేను 24వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడాను. అక్కడ సాష్టాంగ నమస్కారం ఎవరికి చేశారు?
వెరీ గుడ్, బాగా వింటున్న వాక్యం. దావీదు సౌలుకు చేశాడు. ఇక్కడ సాష్టాంగ నమస్కారం ఎవరికి చేస్తున్నారు? దావీదుకి అబీగయీలు చేస్తాం. స్తోత్రం, హల్లెలూయా. దావీదుకి అబీగయీలు చేస్తాం. చదవండి, చేస్తాం. నా ఏలినవాడ, ఈ దోషం నాదని ఎంచుము. నీ దాసులను నన్ను మాటలాడనేమో, నీ దాసులను నేను చెప్పు మాటలు ఆలకించుము. అతని పేరు అతని గుణములను సూచించున్నది. అతని పేరు నాబాలు. మోటుతనము అతని గుణముగా నా ఏలినవాడు పంపించిన తర్వాత నాకు కనబడలేదు. పనివాడు నాకు కనబడలేదు. ఇక్కడ యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మమ్మల్ని చంపి ఆ పాపాన్ని మూటగట్టుకోకుండా యేసయ్య ఆపాడు, యెహోవా ఆపాడు. కాబట్టి నేను రావటం చాలా మంచిదైందయ్యా, దయచేసి క్షమించమని చెప్పి మాట్లాడుతూ ఉంది. చూడండి ఇక్కడ నీ చెయ్యి నిన్ను సంరక్షించిన మాట నిజమని యెహోవా తోడని ప్రమాణము చేసి ఉన్నాను. స్తోత్రం, హల్లెలూయా. నీ చెయ్యి నిన్ను సంరక్షితులుగాక అంటే అతని చెయ్యి కీడు చేయలేదు, మేలు చేసింది. కాబట్టి అయితే నేను నా ఏలిన వాడకు నీ యొద్దకు తెచ్చిన ఈ యొక్క కానుకలను నా ఏలిన వాడకు నిన్ను వెంబడించి ఇప్పించి నీ దాసురాలు తప్పు క్షమించుము. నీ దాసురాలు నన్ను తప్పు క్షమించుము. నా ఏలిన వాడకు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు కనుక నా ఏలిన వాడకు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. స్తోత్రం, హల్లెలూయా. ఈ అమ్మాయి దావీదును దీవిస్తుంది. యెహోవాను బట్టి దావీదుని దీవిస్తుంది. యవనస్తురాలు, రూపసి, అందగత్తె దావీదుని దీవిస్తుంది. నీవు బ్రతుకుతున్నన్నిటినీ నీకు అపాయం కలుగుకును, నిన్ను హింసించడానికైనను నీ ప్రాణము తీయటకైనను ఎవడైనా ఉద్దేశించడల్లా నా ఏలిన వరకు నీ ప్రాణము నీ దేవుని యెహోవా యొద్ద నున్న జీవపు మూటలో కట్టబడును. స్తోత్రం, హల్లెలూయా. చూసారా, నిన్నెవరైనా ప్రాణం తీయాలని చెప్పి చూస్తే యెహోవా వద్ద జీవపు మూటలో నీ యొక్క ప్రాణం కట్టబడుతుంది. నీకు ఏ హాని కలగదు. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి ఒకడు ఒడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయను. యెహోవా నా ఏలిన వరకు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలు అధిపతిగా నిర్ణయించిన తర్వాత నా ఏలిన వరకు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే కానీ నా ఏలువకు నీకు పగ తీర్చుకునేందుకు కానీ మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలువకు నీకు ఎంత మాత్రమును కలుగకపోవును. స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఈ అమ్మాయి ఎంత ముందు చూపుతో మాట్లాడుతుందో. నీవు గనక మా యొక్క కాలేపు సంతగా చంపితే నీకు పాపం చుట్టుకుంటుంది. ఆ పాపాన్ని యెహోవా దూరం చేశాడు. నువ్వు రాజులైన తర్వాత ఒకవేళ మనోవేదన పడుతుందేమో అని చెప్పి ప్రభు నిన్ను ముందుగానే ఆపాడు. ఆ తర్వాత అండి ఈ అమ్మాయి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి మరి నాబాలను చూసింది. నాబాలు ఆ రాత్రి అంతా తాగుతూనే ఉన్నాడు, మాంసం తింటూనే ఉన్నాడు. సోయలేదు వాడికి, అసలు మోటోడికి సోయలేదు. తెల్లవారిన తర్వాత గంట అయిన తర్వాత మత్తు దిగిపోయింది. మామూలు మనిషి అయిండు. వచ్చి అన్నదే, నువ్వేం పని చేసావు, నీకు అర్థమైందా అన్నది. నేనేం చేశాను, నీవు కాబోయే రాజు అయిన దావీదుని, యెహోవా చేత అభిషేకించబడ్డవాడిని తృణీకరించావు.
అతను మన యొక్క మేకల మందలని గొర్రెల మందలని అరణ్యంలో కాశాడు. ఏదో కొంత ఆహారం అడిగితే పెట్టకుండా తిప్పి పంపావు. ఇప్పటికి అతను యెహోవా పక్ష యుద్ధాలు చేస్తూ గెలుస్తూ వస్తున్నాడు. అతను గొలియాతును చంపింది ఎవరో తెలుసా? దావీదే. ఆ మాట విన్నంటనే వాడి గుండె పగిలిపోయింది. గుండె పగిలిపోయి అట్ట పేసపోయినాక 10 రోజులు మంచాన్ని పట్టిండు. 10వ రోజున చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ దావీదు ఈ అబీగయీలు యొక్క భర్త చనిపోయి తెలుసుకొని ఇక ఆ అమ్మాయి మీద కరిగిన పడి, మరి ఆ అమ్మాయి మంచిది, రూపవతి, సౌందర్యవతి, జ్ఞానవంతురాలని చెప్పి ఆలోచించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం దాసులను పంపిస్తే ఆ అమ్మాయి సాష్టాంగ నమస్కారం చేసి వస్తారని చెప్పి లేచి వెళ్ళి దావీదుని పెళ్లి చేసుకుంది. అంటే దావీదుకి ఇంతకుముందు ఒక భార్య ఉంది, మేకాల్ని సౌలు ఏం చేశాడు? వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత ఇశ్రాయేలులో ఒక అమ్మాయిని చేసుకున్నాడు, అహీనోయమని చేసుకున్నాడు. ఈ అమ్మాయి రెండో భార్య ఇప్పుడు అబీగయీలు. ఫస్ట్ భార్య ఏమో మేకాలు, ఆమె వేరే అబ్బాయిని చేసుకుంది. మళ్ళీ వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. చదవండి, నేను చదివిస్తాను అన్నమాట. 43-44 చదవండి. మరియు దావీదు యెజ్రెయేలు స్త్రీ అయిన అహీనోయమును పెళ్లి చేసుకునినను, వారిద్దరూ అతనికి భార్యలుగా ఉండిరి. సౌలు తన కుమార్తె అయిన మీకాలు అను దావీదు భార్యను ఫల్తీయేలును గల్లియువాడైన లాయిష్ కుమారునికి ఇచ్చి ఉండెను. వేరే వానికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు దావీదుకి 2 భార్యలుగా ఉన్నారు. ఒక అమ్మాయి పేరేమో అహీనోయము, రెండో అమ్మాయి పేరేమో అబీగయీలు. ఇతను అరణ్యంలో ఉండి 2 భార్యలతో మరి ఆ యొక్క జీపు అరణ్యంలో ఉండి తన సైన్యంతో నివసిస్తూ ఉన్నాడు. ఇక్కడ వరకు వచ్చి దేవుని యొక్క వాక్యము ముగించబడ్డది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా యేసు నాయన